2022 కల్లా పూర్తి చేస్తామని చెప్పి అనిల్ యాదవ్ ప్రకటించిన పరిస్థితి. అయితే అక్కడ ఆయన ఆ టైంకి ఆయన మంత్రిగా లేరు. 2022కి అప్పటికి ఆయనకు మంత్రి పదవి పోయింది. ఆ తర్వాత అంబటి రాంబాబు వచ్చారు. సరే ఆయన ఇప్పుడప్పుడే పూర్తి కాదు, అది ఇంకా ఎంత టైం అయినా పట్టవచ్చు అని చెప్పి అంటూ ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి. రైట్, మొత్తంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉన్న ప్రశ్న ఇవాళ ఎప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా భావిస్తున్న ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది, దాదాపు 80 సంవత్సరాల కళ ఇవాళ ఎప్పుడు పూర్తవుతుంది అనేది ఈ అంశం మీద మనం డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి, రామ్ కుమార్ గారు, యార్లగడ్డ బీజేపీ అధికార ప్రతినిధి, రెగడి లక్ష్మణరావు గారు, వైసీపీ సీనియర్ నేత మరి కాసేపట్లో జాయిన్ కాబోతా ఉన్నారు. రైట్, మనము ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్ కుమార్ గారు, మీతోనే మొదలు పెడితే ఇవాళ ఒకటి అవునన్నా కాదన్నా ప్రభుత్వాలు మారుతున్నాయి, అనేక డెడ్ లైన్స్ ఇస్తున్నారు, డెడ్ లైన్స్ మారిపోతూ ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసిన సందర్భంగా చాలా విధ్వంసం జరిగింది గత 5 సంవత్సరాల్లో, ఇప్పుడు మేము అదన్నీ రిపేర్ చేసుకోవడానికే చాలా టైం పట్టేట్టుగా ఉంది అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దాంతోపాటుగా అధికారులు చెప్తున్న షాకింగ్ విషయం ఏంటంటే ఇంకా 4 సంవత్సరాల వరకు ఇంకా పని చేయాల్సి ఉంది అని చెప్పి. ఎట్లా చూడాల్సి ఉంటుంది? బలరాం గారు నమస్తే అండి. అలాగే అరుణ్ గారికి, రఫీ గారికి కూడాను. ఇప్పుడు అసలు ఇది ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ఎండ్ చేయాలో కూడా దీనికి తెలియలేకుండా అంతులేని కథలు జయప్రదంలో చూడండి, ఆవిడ కష్టాల్లాగా ఉన్న ఈ పోలవరం కష్టాలది కూడా. 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత బహుళార్థక సార్థక ప్రాజెక్ట్ ఈ పోలవరం అనేది ఈ రాష్ట్రానికి అవసరం, ఆంధ్రప్రదేశ్ జీవనాడి, ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలని అప్పట్లో కూడా ఇదే ఎన్డీఏ ఉందండి. అప్పుడు జనసేన ఇన్ కాకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా మాతోనే ఉన్నారు. వారు కూడా అంటే ఇది అవ్వాలన్నట్టుగా అప్పటికే ఉంది. సరే, స్టార్ట్ అయింది, అది జాతీయ స్థాయిలో ఇది చెయ్యాలి, జాతీయ స్థాయిలో పూర్తి ఫండింగ్తో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తానని తీసుకున్నారు. తీసుకున్న కాడి నుంచి కూడా వారు దీన్ని ముందుకు తీసుకెళ్ళే కన్స్ట్రక్షన్ అనేది మంచి గుడ్ పేస్ లో దీన్ని స్టార్ట్ చేశారు, దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. 2019కి వచ్చేప్పటికి నాకు తెలిసి 70% 71% అయ్యిందని, 1% అటు ఇటు మళ్ళీ నేను తప్పు మాట్లాడేది అనుకోకుండా తర్వాత మంత్రి గారు అంటే నా పాయింట్ ఏంటంటే రఫీ గారు, అప్పుడు వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసిన పర్సంటేజ్ 1% అటు ఇటు ఉండొచ్చు కాక, కానీ ఈ వేళ చూస్తే టోటల్ ఎక్కడ ఉందంటే 72% దగ్గర ఉంది. అంటే ఫస్ట్ 5 years లో 70 అయితే నెక్స్ట్ 5 years లో కేవలం మనం ముందడుగు వేసింది ఒక 2% మాత్రమే. ఈ ఎలక్షన్స్ ముందు కూడా సెంట్రల్ మా భారతీయ జనతా పార్టీ నుంచి అమిత్ షా గారు లాంటి నాయకులు కూడా వచ్చినప్పుడు ఏమన్నారంటే, పోలవరం, అమరావతి సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి దీని వెనకాల మేము ఉండి పూర్తి సహకారం అందిస్తాము, ఖచ్చితంగా ఊరికే నోటి మాటతో అయిపోద్దని కాకుండా విత్ ఇన్ ది టైం ఫ్రేమ్ చేయాలి, ఆ నమ్మకం ఇక్కడ చేస్తారని వీరి మీద ఉంది, పైనుంచి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే మధ్యలో బ్రిడ్జ్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వారు కూడా దీన్ని చూస్తూ ఉంటారనేది భారతీయ జనతా పార్టీ తరఫున మేము ముందు నుంచి కూడా దీన్ని మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడినా పైనుంచి ఎవరు వచ్చినా. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కంప్లీట్ అవుతా ఉంది. అయితే ఈవేళ ఒక రివ్యూకి వెళ్ళారు, రివ్యూకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఇటువంటి అంశాలు బయటకు వస్తాయండి. ఏమండి, ఓకే, మామూలు సాధారణమైన ప్రజలకు ఎవరికైనా అర్థమయ్యే విధంగా ఏంటంటే, ఒక ఇల్లు అందమైన కట్టడం ఉంటే, ఇల్లు ఉంటే దాన్ని వారం రోజులు దాన్ని వదిలేస్తే వచ్చేటప్పటికి వెనక్కి వచ్చేటప్పటికి దాని నిండా డస్ట్ ఉంటుంది. నెల రోజులు, ఒక సంవత్సరం వదిలేస్తే చెదలు పట్టిపోతాయి, కొన్ని ఏళ్ల పాటు వదిలేస్తే శిథిలావస్థకు వస్తూ ఉంటాయి. అటువంటిది కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఏదైనా వదిలేస్తే ఎలాగుంటుందో అసలు చెప్పలేనంత చెత్త కింద అక్కడ తయారై ఉంటుంది. ముందు అదంతా క్లీనప్ చేసి మళ్ళీ పని అక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి. నిన్న మొన్న మీరు అమరావతిలో చూసుంటారు, అక్కడ ఉన్న తుప్పలన్నీ కొట్టి మళ్ళీ లైటింగ్ పెట్టేటప్పటికి అక్కడ ఉన్న స్థితి ఏ విధంగా ఉంది. ఎందుకంటే రోడ్లతో సహా దొబ్బుకెళ్ళిపోయారండి ఈ వైసీపీ నాయకులు. రోడ్లు ఏ దొరికితే అదే పైపు, అదేంటి కేబుల్ లైన్స్ పట్టుకోవాలని చూశారు, అవన్నీ కూడా ఆపడం జరిగింది. దొరికితే దొంగలు, దొరకకపోతే దోచుకెళ్ళిపోయారు, అది వేరే విషయం. కాబట్టి ఇప్పుడున్న ఈ స్టేజ్ నుంచి యాక్చువల్గా అయితే 2 years టైం ఫ్రేమ్లో కట్టాలి, 2 years లోనే మేము కంప్లీట్ చేస్తాం అని అమిత్ షా గారి నోటి నుంచి కూడా వచ్చిన మాట, అది కూడా ఒప్పుకుంటున్నామండి ఈ విషయం. కానీ వారు వేళ రివ్యూకి వెళ్ళారు కాబట్టి ఏ స్టేజ్లో ఏవో ఉన్నాయో అవన్నీ కూడా ఒక శ్వేతపత్రం ఆయన రిలీజ్ చేస్తారు, అట్లీస్ట్ ప్రెస్ మీట్లో చెప్పారు. సో నేను అనుకోవడం దీని మీద పూర్తిగా ఒక రివ్యూ వేసి ఏ విధంగా ఉంది, ఎక్కడి నుంచి మనం ముందుకెళ్తాం, ఎంత ఖర్చు అవుతుంది,
మళ్ళీ ఎన్ని రోజుల్లో దాన్ని కంప్లీట్, అదే ఎన్ని సంవత్సరాలు దాన్ని కంప్లీట్ చేయగలని ఒక ప్రణాళిక వేస్తారండి. ప్రణాళిక వేస్తే దానికి అనుగుణంగానే ఆయన చేపిస్తాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా దాని ఇంకా చూస్తూ ఉంటారు. పైనుంచి ఖచ్చితంగా ఫుల్ సపోర్ట్ ఉంటుందండి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇటువంటి రివ్యూ జరిగినప్పుడు, ఇటువంటి రివ్యూ వేళ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు దీన్ని విజిట్ చేశారు? ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వాళ్ళు విజిట్ చేశారు, కానీ పోలవరాన్ని అంతకన్నా తక్కువ సార్లే ఖచ్చితంగా సీఎం గారు అక్కడికి వెళ్ళి ఉంటారని నేనైతే చెప్పగలను. అంటే కౌంట్ ఇప్పుడు వేయాలంటే మళ్ళీ వీడియోలన్నీ వేసుకుని కౌంట్ చేయాలి. కానీ ఈ గత 5 ఏళ్లలో ప్రతిపక్ష నాయకులు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఆ పోలవరానికి ఎన్ని విజిట్లు వేశారో యాజ్ ఏ సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా తక్కువ విజిట్లు వేసి ఉంటారు. నిజంగా కనుక వీని శ్రద్ధ ఉంటే కనుక ఖచ్చితంగా దాని మీద రివ్యూ చేసేవారు, దీన్ని ముందు తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు ఈ 5 ఏళ్లలో పూర్తి వైఫల్యం వైసీపీ గవర్నమెంట్దే. సెంట్రల్ నుంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఇక్కడ చేయడానికి సిద్ధంగా లేదనేదే మా వాదన. దానికి ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాడు. ఇప్పుడు ఇందాక మీరు క్లిప్స్ చూపించారు, స్వామ్మాల్లో ఉన్నారు. ఏమంటే ఏ దేవుడినైనా దేవుడిని నమ్ముకుని ఒకరు చెప్పిన మాటలు ఎక్కడా కూడా అబద్ధం పోవు. అది ఏ దేవుడిని అయితే కానివ్వండి, ఎవరికి విశ్వాసం ఉన్న దేవుడు. అయ్యప్ప స్వామి మాల్లో ఆయన ఉన్నారు. ఇది ఎవరి చేత కంప్లీట్ అవ్వాలో వాళ్ళ చేత అవుతుందని ఆయన చెప్పారు కదండి. ఖచ్చితంగా ఆయన చేత అవుతుంది. అక్కడ ఖచ్చితంగా ఈ టర్మ్ లో వెరీ సూన్, అంటే 2 అన్నాం, మేబీ ఇంకొక 2 months 3 months 6 months ఎక్స్ట్రా అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళ పరిస్థితులు అంతా అధ్వానంగా ఉన్నాయి కాబట్టి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైనుంచి అదృష్టం ఉంటే మోడీ గారు కూడా వస్తే మళ్ళీ వీళ్ళ చేతుల మీదే ఓపెనింగ్ అవుతుందేమో. అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పినట్టు, అంటే మొదటి కృష్ణుడు చెప్పినట్టు కృష్ణుళ్ళు మార్చారు కానండి దీనికి ఇరిగేషన్ ప్రాజెక్ట్కి. వాళ్ళు లేల్లో మారలేదు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న పని కూడా ఎక్కడికి ముందుకు వెళ్ళలేదు. 2 కృష్ణులు మారాడు. మొదటోడికి ఏదో వచ్చినట్టు ఆయన 4 ముక్కలు మాట్లాడాడు. రెండో వాడు అసలు నాకు దీని సంగతే తెలియదు, ఎప్పుడవుద్దో తెలియదు అని ఆయన చేతులు ఎత్తేసాడు. తెలుసు కదండి. మొదట ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు, రెండో ఆయన అంబటి రాంబాబు గారు. వాళ్ళ గురించి చేసుకుంటే రోజు రాజకీయ